హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా థంబ్నెయిల్స్ ఎలా చేస్తానన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ బార్లో క్యాన్వా అని టైప్ చేస్తే మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. క్యాన్వా వెబ్సైట్ అది క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో యాప్లో కూడా ఇలాగే ఉంటుంది అండ్ ఇలా వెబ్సైట్లో ఓపెన్ చేసినా కూడా ఇలాగే ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, ఇంకా సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వీడియోస్ ఇవన్నీ ప్రజెంటేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అండ్ కింద చూస్తున్నారు కదా, నేను రీసెంట్గా డిజైన్ చేసినవి అనమాట. ఇవి థంబ్నెయిల్స్ చేసినవి. ఇవి కూడా మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు, వాటిని ఎడిట్ చేయొచ్చు, లేదు ఫ్రెష్గా చేయాలన్నా చేయొచ్చు. అండ్ ఆల్రెడీ రెడీ చేసి ఉంటాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, అది క్లిక్ చేయడం వల్ల ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన దగ్గర మనము కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు అనమాట. మనకు ఓన్ క్రియేషన్ అన్నీ చేసుకోవచ్చు. సో కింద ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, అప్లోడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట ఇక్కడ మనము క్రియేట్ చేయడానికి. సో నేను ఎలిమెంట్స్ అయితే క్లిక్ చేశాను, దానివల్ల మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. యారో, ఫ్రేమ్, లైన్, సర్కిల్, షాడో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ ఆప్షన్స్ మనకి ఏది కావాలంటే అది వస్తుంది అనమాట క్లిక్ చేయడం వల్ల. అండ్ రీసెంట్గా నేను యూజ్ చేసినవి కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా కింద ఇవన్నీ కూడా. సో మనకి ఇక్కడ ప్రో కాదు నేను యూజ్ చేసేది, ప్రో లేకుండా యూజ్ చేసి మంచిగా థంబ్నెయిల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట మనము. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటే గూగుల్ నుంచి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను డైరెక్ట్ ఇందులో ఉన్న బ్యాక్గ్రౌండే తీసుకోవాలనుకుంటున్నా కాబట్టి బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేస్తున్నా. సో దానివల్ల కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే మనకు ఇలా వస్తాయన్నమాట. చూస్తున్నారు, గ్రాఫ్స్ అండ్ ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ కూడా మనకి చూపిస్తుంది. అందులో మనకి ఫొటోస్ కావాలి, థంబ్నెయిల్కి మనం ఫోటో యూజ్ చేస్తాం కాబట్టి. సో ఈ ఫొటోస్లోకి వెళ్తే మనకు కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ ప్రో అని ఉన్నాయి మాత్రం మనం యూజ్ చేసుకోలేము, మిగతావన్నీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నాకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను, లైట్ కలర్లో ఇది బాగుంది, పింక్ అండ్ బ్లూ అనేసి ఇదైతే తీసుకుంటున్నాను నేను. సో చూస్తున్నాను ఇలా అయితే ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ దాన్ని డ్రాగ్ చేయడం వల్ల మనకి ఈ థంబ్నెయిల్ సైజ్కి అయితే సెట్ అవుతుంది అనమాట. మనకి ఎలా కావాలో అలా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ కింద ఆప్షన్లో అప్లోడ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయడం వల్ల మనం గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ఈ క్యాన్వాలోకి తీసుకురావచ్చు అనమాట. సో అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి డివైస్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఫొటోస్ అండ్ వీడియోస్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేయడం వల్ల మనం ముందుగా థంబ్నెయిల్ కోసం ఏ ఫొటోస్ అయితే దిగి పెట్టుకున్నామో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో నేను ముందే బీజీ రిమూవ్ చేశాను అనమాట, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను కాబట్టి ఆ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలన్నది చెప్తాను నేను. సో ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశాను నేను. రిమూవ్ చేసిన ఫోటో అయితే తీసుకొని ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను, ఎక్కడ సెట్ అయితే బాగుంటుంది అండ్ నేను టైటిల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవ్వాలనుకుంటున్నాను అన్నది ముందుగా ఆలోచించుకొని అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ సైడ్కి ఈ ఫోటో అన్నది సెట్ అవుతుందని అనిపిస్తుంది, సో దానికోసం నేను సెట్ చేస్తున్నాను అనమాట. సో మన ఫోటో బ్యాక్గ్రౌండ్ అన్నది ఎడిట్ కావాలి అంటే గూగుల్లోనే మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అయితే ఉంటుందన్నమాట. సో బీజీ రిమూవర్ అని ఉంటుంది, అది మనం యూజ్ చేసి ఇలా ఫోటో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకో నెక్స్ట్ ఫోటో అయితే తీసుకుంటున్నాను. ఒకేసారి సెలెక్ట్ చేసుకొని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఒక్కొక్క ఫోటో అయితే తీసుకుంటున్నాను. ఇలా అయితే అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనకి అప్లోడ్ అయిన ఫోటో మళ్ళీ మనం అక్కడ సెట్ చేసుకోవచ్చు, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ అపియర్ అయిపోతుంది అనమాట. దీన్ని నేను ఏ సైజులో బాగుంటుందో చూసి సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో మనకి థంబ్నెయిల్ కోసము మనం ఏ లైన్స్ అయితే మనం వాడుతున్నామో, సో ఏం చెప్పాలనుకుంటున్నామో అది ఎక్కడ సెట్ అవుతుంది, దానికి సరిపోతుందా లేదా అన్నది అయితే మనం చూసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్స్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఈ ఎలిమెంట్స్లోనే ఏదైనా కూడా మనకి దొరికిపోతుంది అనమాట. సో సర్చ్ బార్లో మనకి ఏది కావాలన్నా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన ఆప్షన్స్ కూడా ఉంటాయి, అందులో కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో రీసెంట్గా యూజ్ చేసినవి కూడా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, బట్ ప్రో మాత్రం మనం ఇక్కడ యూజ్ చేయలేమన్నమాట. దీనివల్ల ఎలాంటి ఇష్యూస్ అయితే నాకు ఇప్పటివరకు రాలేదు, ఎలాంటి కాపీరైట్స్ ఇష్యూస్ అలాంటివి ఏమీ రాలేదు. సో ఇందులోనే చేస్తున్నాను అనమాట నేను ఎప్పటి నుంచిలో. సో ఇలా అయితే అన్నీ మనకి మంచి ఎలిమెంట్స్ అయితే ఉంటాయి, చూస్తున్నారు కదా. ఫ్రేమ్స్ ఉంటాయి మనకి, ఫెస్టివల్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి మనకి, దేవుడికి సంబంధించిన లోగోస్ అన్నీ కూడా మనకి ఎలిమెంట్స్లో దొరికిపోతాయి అన్నమాట. ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు.
అండ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను రీసెంట్గా యూజ్ చేసినవి. ఫ్లవర్స్ కానివ్వండి, ఇలా కైట్స్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను నా థంబ్నెయిల్స్లో యూజ్ చేసినవి అన్నమాట. సో అవి మళ్ళీ రీయూజ్ కూడా నేను చేసుకోవచ్చు. ఇలా కలర్ డాట్స్ అండ్ షేడ్స్ లాంటివి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అవి కూడా ఎలా సెట్ చేసుకోవాలని నేను ముందుగా చెప్తానన్నమాట. సో ఇలా అయితే ఇవన్నీ యూజ్ చేసినవే. మీరు నా ఛానల్లో చూసినట్టయితే ఇవన్నీ కూడా నా థంబ్నెయిల్స్ యూజ్ చేసినవి అనమాట. అండ్ ఇక్కడ నేను ఫెస్టివల్కి సంబంధించింది కాబట్టి ఒక తోరణం అయితే యూజ్ చేస్తున్నా. సో మనం టైప్ చేసిన వస్తుంది, మనకి ఇమేజ్ రికమెండ్ కూడా చేస్తాయి అన్నమాట మనం యూజ్ చేస్తూ ఉంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, మామిడి ఆకులతో వచ్చినట్టుగా సింపుల్గా బాగుంది అనేసి అయితే నేను ఇది తీసుకున్నా. అండ్ దీన్ని మనం ఇక్కడ పైన మధ్యలో ప్లస్ అని ఉంది కదా, అది క్లిక్ చేయడం వల్ల మనకి డూప్లికేట్ అయితే వస్తుంది అనమాట. దాన్ని ఇక్కడ మళ్ళీ ప్లేస్ చేయొచ్చు, మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే ఇంకొకటి వస్తుంది. సో ఇలా అయితే మనం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా తోరణం అయితే రెడీ అయిపోయింది. నాకు కొంచెం డిఫరెంట్గా మంచిగా అనిపించింది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నా. అండ్ దానికి సైడ్లో కొంచెం ఏదైనా డిజైన్గా ఫ్లవర్గా ఇద్దామని ఈ గ్రీన్ అండ్ ఇలా గంట మోడల్లో వచ్చింది అయితే నేను ఇద్దామని చూస్తున్నా. సో సెట్ అవుతుందో లేదో చూద్దాము. చూస్తున్నారు కదా ఎంత బాగా సెట్ అయిపోయిందో. ఈ గ్రీన్ అండ్ గోల్డిష్ కలర్లో అయితే ఇవి రెండు కూడా బాగా సెట్ అయిపోయాయి. సో ఇలాగే దాన్ని క్లిక్ చేయడం వల్ల దాని డూప్లికేట్ అయితే వస్తుంది మనకు. ఇటు సైడ్ కూడా ప్లేస్ చేసేయచ్చు ఈజీగా. సో కొంచెం ఖాళీగా అనిపిస్తుంది కాబట్టి నేను ఒక డిజైన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. ఇలా ఒక ఫ్లవర్ లాగా ఉన్న డిజైన్ తీసుకుంటున్నా. దీన్ని మన క్రియేటివిటీతో మనం ఎక్కడ సెట్ అయితే బాగుంటుందని చూసి మనం సెట్ చేస్తే మంచి థంబ్నెయిల్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను లాస్ట్కి ఒక కార్నర్లో ఆఫ్ కనిపించేలాగా పెడితే బాగుంటుందని అనిపించింది. సో అలా అయితే సెట్ చేశాను అనమాట నేను. ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్గా ఉండడానికి ఈ ఫ్లవర్స్ సెట్ చేసుకున్న వాటిని కొంచెం ట్రాన్స్పరెంట్ చేశాను అనమాట. కొంచెం లైటింగ్ అనేది తక్కువగా, బాగా బ్రైట్గా కనబడకుండా కొంచెం తక్కువ చేసుకోవచ్చు. అండ్ దీని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఆ ఫ్లవర్స్కి. బట్ ఆ ఎల్లో కలరే బాగుంది అనేసి నేను ఉంచాను అనమాట అలాగే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ మాత్రం తక్కువ చేస్తున్నాను నేను. తక్కువ చేయడం వల్ల మన థంబ్నెయిల్ అనేది హైలైట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఉన్నది కొంచెం లైట్గా కనిపించడం వల్ల. ఇలా నేను మళ్ళీ దాన్ని డూప్లికేట్ తీసుకొని ఇక్కడే మళ్ళీ సెట్ చేస్తున్నాను అనమాట. డూప్లికేట్ చేయడానికి ఇలా క్లిక్ చేస్తే మధ్యలో ప్లస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయడం వల్ల అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మంచిగా అయితే కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ అయితే మంచి డీసెంట్గా అయితే ఉంది. సో దీన్ని ఇంకా నేను సేవ్ చేసేసుకుంటున్నాను అనమాట. మనకి సేవ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇలా సేవ్ చేయడం వల్ల మనకి గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. సో దీన్ని మళ్ళీ నేను థంబ్నెయిల్కి టైటిల్ ఎలా ఇస్తాను అన్నది అయితే చూడండి. ఇక్కడ ఫోటో ఎడిటర్ అయితే యూస్ చేస్తాను నేను తెలుగు ఫాంట్ కోసము. పిక్సెల్ ల్యాబ్లో కూడా ఇవ్వచ్చు. అండ్ తెలుగు ఫాంట్స్ అయితే మనము గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. తెలుగు ఫాంట్, సిలికాన్ ఫాంట్స్ ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయన్నమాట. సో అవి మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో ఎడిటర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేయడం వల్ల మనకి ఆప్షన్స్ అయితే వస్తాయి. అక్కడ మనము టెక్స్ట్ అండ్ ఇమేజ్ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇమేజ్ పైన క్లిక్ చేయడం వల్ల మన గ్యాలరీలోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఇందాక నేను క్యాన్వాలో డౌన్లోడ్ చేశాను కదా, సో అదైతే ఇక్కడ అపియర్ అయింది చూసారు కదా. సో దాన్ని మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ట్యాప్ చేసి డ్రాగ్ చేయడం వల్ల సెట్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మనకు కరెక్ట్గా అయితే సెట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ తెలుగు ఫాంట్స్ ఇస్తున్నాను కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నాను. లేదు ఇంగ్లీష్లోనే కావాలనుకుంటే క్యాన్వాలోనే ఇచ్చి అక్కడే మనం మొత్తం థంబ్నెయిల్ కూడా రెడీ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను తెలుగు కోసము ఉగాది పండుగ కాబట్టి, సో దానికోసం నేను తెలుగులో కావాలి అనుకున్నా కాబట్టి, సో ఇక్కడైతే నేను ఫోటో ఎడిటర్ అయితే యూజ్ చేస్తున్నా. పిక్సెల్ ల్యాబ్లో కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. దానికి దీనికి కొన్ని ఆప్షన్స్ అయితే వేరే ఉంటాయి. సో ఇక్కడైతే టెక్స్ట్ క్లిక్ చేశాను నేను. టెక్స్ట్లో మనకి ఏమైతే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాం అనేది ఒకటి మైండ్లో ఉంటుంది కదా, సో అది ఇక్కడ మనము టైప్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ట్యాప్ చేయడం వల్ల ఇలా కీబోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ టైప్ చేస్తే మనకి ఓకే అయిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, నేను ఎల్లో అండ్ మెరూన్ కలర్లో అయితే పెట్టుకున్నాను. అండ్ ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. మంచి ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇలా టైప్ చేసుకొని అప్లై క్లిక్ చేయడం వల్ల ఇక్కడ అపియర్ అయిపోతుంది అనమాట. సో ఆ వర్డ్ అనేది మనం డ్రాగ్ చేయడం వల్ల కొంచెం సైజ్ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. సో అందుకోసం అలా కావద్దు అనుకుంటే రేషియో లాక్ చేయాలి. అది ఎలాగో చూపిస్తాను. దానికంటే ముందు మనము ప్రతి ఒక్క ఎలిమెంట్కి లాక్ అయితే వేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క దానికి లాక్ వేయడం వల్ల ఇలా షేక్ మనం ఎంత కదిపినా కూడా ఏది కూడా కదలదు, స్టేబుల్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను. మా అయితే అన్లాక్ చేసుకొని ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మనకి ఇక్కడ రేషియో లాక్ అయితే ఉంటుంది. ఆ రేషియో లాక్ క్లిక్ చేసుకుని ఓకే చేసేస్తే మనకి ఆ వర్డ్ అనేది ఏ రేషియోలో అయితే మనము తీసుకున్నామో అదే రేషియోలో ఉంటుంది, ఎక్కువ తక్కువ కాకుండా. కరెక్ట్గా అయితే మనం ఎక్కడ కావాలంటే అక్కడ సైజ్ చిన్నగా పెద్దగా చేసి అదే రేషియోలో సెట్ చేయొచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, మా అనే అక్షరం పొట్టిగా కొంచెం వెడల్పుగా
అయినట్టుగా కనిపించింది ఇంతకుముందు, ఇప్పుడు అలా అవ్వట్లేదు. సో దీనికి మళ్ళీ లాక్ వేసేసి మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి ఎడిట్ అయితే చేస్తున్నాము. అక్కడ మళ్ళీ నేను ఇంట్లో అంటే మా ఇంట్లో అన్నట్టుగా నేనైతే టైప్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం మళ్ళీ మా ఇంట్లో ఉగాది పండుగ, సో ఉగాది అన్నదాన్ని పెద్దగా హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి పెద్ద సైజులో అయితే తీసుకుందాం అనేసి. సో ఇక్కడ మళ్ళీ రేషియో లాక్ అయితే వేసుకోవాలి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దానివల్ల మనం ఏ రేషియోలో తీసుకున్నామో ఆ రేషియోలోనే ఆ అక్షరం అన్నది ఉంటుందన్నమాట. సో మనకి మంచిగా అయితే కనిపిస్తుంది టైటిల్ అన్నది. సో ఇలా అయితే తీసుకున్నాను నేను. తీసుకుని ఎక్కడ సెట్ చేస్తే బాగుంటుంది అన్నది మన ఇష్టం అది. సో ఇలా అయితే మళ్ళీ రేషియో లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేయడం వల్ల మనకి ఫాంట్స్ అని వస్తుంది. సో ఇక్కడ ప్లస్ క్లిక్ చేయడం వల్ల ముందు ఏమేమి ఉన్నాయో అవి క్లిక్ అవుతాయి, అండ్ మైనస్ క్లిక్ చేయడం వల్ల బ్యాక్ సైడ్ అయితే వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫాంట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి మీరు గమనించినట్టయితే. గూగుల్ నుంచి ఎన్ని ఫాంట్స్ అయితే తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి, చూసారు కదా. ఇవన్నీ కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి నేను మళ్ళీ ఇక్కడ ఇంట్లో అని మా ఇంటి అని రాద్దాం అనుకున్నా అని చెప్పాను కదా. సో ఇంటి అని పెట్టి మళ్ళీ రేషియోలోకి వేస్తున్నాను. రేషియోలోకి అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండ్ సైజ్ మనకి ఎలా సెట్ అవుతుందో అది చూసి సెట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే సెట్ చేస్తున్నాను నేను. మా ఇంటి ఉగాది. సో ఇదైతే కొంచెం లైన్ అయితే సెట్ అయ్యింది. సో ఉగాది అన్న వర్డ్ని నేను హైలైట్ చేస్తున్నాను ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి పండుగ అయితే టైప్ చేస్తున్నాను. మళ్ళీ అలాగే రేషియోలోకి వేసుకొని సెట్ చేసుకోవాలి, ఎక్కడైతే మనకు సెట్ అవుతుందో చూసుకొని. సో మళ్ళీ 3 లైన్స్ పైనకి వెళ్తే ఇక్కడ మనకి ఫాంట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫాంట్స్ మనం కావాలంటే పండుగ అన్నదానికి మనం ఫాంట్ వేరే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఎన్ని డౌన్లోడ్ చేసుకున్నాను అవన్నీ కూడా ఇక్కడ నాకు చూపిస్తుంది అనమాట. ప్లస్ క్లిక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది మనకి, అప్పుడు అర్థమైపోతుంది ఏదైతే బాగుంది అనేసి. సో నేనైతే ముందు ఏదైతే సెట్ చేసుకున్నానో అలాగే పెట్టుకున్నాను అనమాట. సో అన్నిటికీ లాక్ వేసుకోవాలి, అండ్ మనం ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నామో దాన్ని అన్లాక్ చేయాలి. సో ఇక్కడైతే నేను కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. రెడ్ అండ్ ఎల్లో ఉంది కదా, సో దానికోసమని కలర్స్ అయితే చేంజ్ చేస్తున్నాను. మనకి ఏదైనా కూడా 3 డాట్స్లోనే ఆప్షన్స్ దొరుకుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫుల్ వైట్లో అయితే చేసుకోవచ్చు లేదా కలర్స్లో చేసుకోవచ్చు. ఇదంటే ఆప్షన్ అనమాట మనకి. సో నేను బ్లూలో చేసుకున్నాను. అలాగే పండుగ అన్న వర్డ్ని కూడా నేను బ్లూలోనే చేయబోతున్నాను. సో అది చూడండి మీరు. మా ఇంటి అన్నదానికోసం అండ్ పండుగ ఇవన్నీ కూడా. సో నేను ఫస్ట్ అన్లాక్ చేసుకుంటేనే మనం ఎడిట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ పండుగ అన్న దగ్గర ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, దాన్ని బ్లూలో అయితే డ్రాగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ రెడ్ పైన క్లిక్ చేసి బ్లూ పైన డ్రాగ్ చేస్తే అప్లై చేసేస్తే మనకైతే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట బ్లూ కలర్. అండ్ మా అన్నది కూడా నేను చేస్తున్నాను కాబట్టి చూడండి, మా పైన క్లిక్ చేయడం వల్ల మనకి ఇలా వస్తుంది ఎడిట్ చేసే ఆప్షన్ అయితే. చూస్తున్నారు కదా, రెడ్ పైన క్లిక్ చేసి మళ్ళీ బ్లూని మనం డ్రాగ్ చేసి అప్లై చేస్తే వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ముందు రెడ్ కలర్ ఉన్నదానికి బ్లూ కలర్ ఉన్నదానికి వేరియేషన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే మనకి సేవ్ చేసుకోవడానికి పైన బ్లూ కలర్లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఇలా ఈజీగా అద్భుతంగా అందంగా క్రియేట్ చేసుకోవచ్చు. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.